part complete అయింది కదా. సో నా వర్క్ బుక్ పేజ్ నెంబర్ 6 నెట్ షేప్స్. క్యూబ్ బాక్స్ని మనం ఓపెన్ చేస్తే ఎలా మనకు అది ఓపెన్గా కనపడుతుంది చూడండి. ఇందులో ఏది సూటబుల్ అవుతుంది మనకు? సో దిస్ వన్ ఓన్లీ నెట్ షేప్ ఆఫ్ క్యూబ్. నెక్స్ట్ హియర్, so this is the net shape, this one and this one too is net shape only, no? Next here, what is the net shape? That one you only identify. Next, complete the following table. Table కనపడుతుందా మీకు? నెంబర్ ఆఫ్ ఫేసెస్, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, నెంబర్ ఆఫ్ కార్నర్స్. ఈ టేబుల్ కనపడుతుందా? దీస్ ఆన్సర్స్ ఆర్ ఐ టోల్డ్ ఇన్ కోర్స్ బుక్లో మీకు ఆన్సర్స్ చెప్పాను. ఒకసారి కోర్స్ బుక్ ఓపెన్ చేసుకొని ఈ టేబుల్ని ఫిలప్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 7 చూడండి అన్న. పేజ్ నెంబర్ 7లో మ్యాచింగ్ ఇచ్చారు మీకు, నెట్ షేప్ అండ్ సాలిడ్ షేప్. సో ఇక్కడ క్యూబ్ ఇచ్చాడు. క్యూబ్ దేనికి సెట్ అవుతుంది? నెట్ దేనికి సెట్ అవుతుంది చూడండి. సో దీనికి వచ్చేసి ఏమేమి అవుతాయి? దిస్ వన్ and this one is this one and this one. Okay, next see, identify the faces of a brick from the following figures and circle them. ఇక్కడ బ్రిక్ ఎలా వస్తుంది? ఇటుకను చూడండి, ఇటుక ఎలా వస్తుందో చూడండి. ఇటుక షేప్ వేటికి వస్తుందో వాటికి మాత్రమే సర్కిల్ చేయండి. ఓకే, నెక్స్ట్ open figures and closed figures. This already we learned in the third class lo నేర్చుకున్న. ఒకసారి చూడండి open figures. ఓపెన్ ఫిగర్స్ అంటే ఏ పిక్చర్లోనైనా మనకు ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వచ్చి ఎండ్ అయ్యింది అంటే దట్ ఈస్ క్లోజ్డ్ ఫిగర్. ఓకే, ఆ పాయింట్ దగ్గర ఎండ్ కాకుండా వేరే ఎక్కడ ఎండ్ అయినా కూడా అది ఓపెన్ ఫిగర్. సపోజ్ నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను, ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఇలా వచ్చేసి వచ్చింది అంటే ఇక్కడ ఎండ్ కాలేదు అంటే ఇది ఓపెన్ ఫిగర్. ఓపెన్గా ఉంది కాబట్టి ఇది వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి మీనింగ్ దారి ఉంది కదా, అదే ఇక్కడ స్టార్ట్ చేశాను నేను. ఇక్కడ స్టార్ట్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వచ్చి ఎండ్ అయ్యింది అంటే దట్ ఈస్ ఏ క్లోజ్డ్ ఫిగర్. ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పాయింట్ దగ్గర వచ్చి ఎండ్ అవుతుంది దట్ ఈస్ ఏ క్లోజ్డ్ ఫిగర్. ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి అది ఎక్కడో ఎండ్ అయిపోయిందంటే దట్ ఈస్ ఏ ఓపెన్ ఫిగర్. యూ సీ పేజ్ నెంబర్ 8 చూడండి. ఇక్కడ కొన్ని ఓపెన్ ఉన్నాయి, కొన్ని క్లోజ్డ్ ఉన్నాయి. సో వాట్ ఈస్ దట్ అనేది ఏమన్నాడు? సింపుల్ క్లోజ్ షేప్స్ టిక్ దెమ్. ఏవైతే క్లోజ్లో ఉన్నాయో వాటికి మాత్రమే టిక్ చేయండి. ఓకేనా? ఏవైతే క్లోజ్లో ఉన్నాయో వాటికి మాత్రం టిక్ చేయండి. నెక్స్ట్ సి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ బ్లాంక్స్ కన్నా ముందు మీకు నేను పేజ్ నెంబర్ 9 తీసుకున్నాను. బ్లాంక్స్ కన్నా ముందు అది చూద్దాం. బ్లాంక్స్ మళ్ళీ చెప్తాను, ఇప్పుడే క్లాస్లో చెప్పేస్తాను. ఒక నిమిషం. ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫేసెస్ 6, ఎడ్జెస్ 12, కార్నర్స్ 8. ఈ పార్ట్స్ ఎందులో ఉంటాయి మనకు? క్యూబాయిడ్. ఈ 2లో మనకి ఈ ఫేసెస్ ఈ పార్ట్స్ ఉంటాయి. అవి ఏవి, దేనికి మ్యాచింగ్ చేస్తామో చూద్దాం. క్యూబ్ ఇక్కడ ఉంది, క్యూబాయిడ్ ఉంది, అంటే ఇది రెండింటికి సెట్ అవుతుంది. కానీ సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ చూద్దాం. 6 ఫేసెస్, ఎడ్జెస్ 12, కార్నర్స్ 8. 2 ఇచ్చాడు కదా. సో మనం ఏం చేద్దాం, దీనికి ఇది ఇచ్చేసుకుందాం, దీనికి ఇది ఇచ్చేయండి. ఓకే, ఫేసెస్ 1, ఎడ్జెస్ 0, కార్నర్స్ 0. సో అదేంటి? స్పియర్. సో దిస్ వన్ ఎస్నా. నెక్స్ట్ ఫేసెస్ 3, ఎడ్జెస్ 2, corners 0. So what is that? Cylinder, like this. Next faces 2, edges 1, corners 1. So what is that? Cone. Okay, that one
మ్యాచింగ్ అన్న స్కేల్ తీసుకొని మ్యాచింగ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ నౌ వి వాంట్ టు గో టు సర్కిల్. సో వాట్ ఈస్ సర్కిల్? మేడం మాకు సర్కిల్ వచ్చు, మీకు వచ్చినా నేను చెప్తున్నాను, మీకు సర్కిల్ బాగా వచ్చు, సర్కిల్ బాగా వేయడం వచ్చు కదా, ఎందుకంటే మనము బ్యాంగిల్ తీసుకుని సర్కిల్ వేస్తాము, ఇంకా వాటర్ క్యాప్ తీసుకొని వేస్తాము. సో సర్కిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సర్కిల్ దట్ ఈస్ ఏ సర్కిల్. సో ఏం నేర్చుకోవాలి మేడం సర్కిల్ గురించి? సర్కిల్ని మనము బ్యాంగిల్తో వేస్తాం. యాక్చువల్గా సర్కిల్ని మనము మ్యాథ్స్లో ఎలా నోట్ చేయాలి? వాంట్ టు టేక్ వన్ కంపాస్ తీసుకొని దాంట్లో నుంచి పెన్సిల్ పెట్టేసి దాని నుంచి వేస్తాం. దాన్ని మనము జనరల్గా రౌండర్ అని పిలుస్తూ ఉంటాం. దాని నేమ్ ఇచ్చి కంపాస్, దాని పేరు కంపాస్. దాంతో వేస్తాం. ఇలా ఒక సెంటర్ తీసుకొని దాన్ని ఇలా వేసుకుంటాం సర్కిల్. కానీ మనకు అలా ఇంకా రాదు కాబట్టి ఏం చేస్తాము? బ్యాంగిల్ తీసుకొని క్యాప్ తీసుకొని సర్కిల్ వేస్తాం. సో మనము సర్కిల్ ఎలా వేయమని చెప్పాను? ఒక రౌండర్తో మాత్రమే సర్కిల్ వేస్తాం. దట్ మీనింగ్ కంపాస్తో మాత్రమే సర్కిల్ వేస్తాం. ఎప్పుడైతే నేను ఇలా వేస్తాను అప్పుడు ఏమవుతుంది కదా, ఇక్కడ ఒక డాట్ పడిపోతుంది, అవునా? సో that what we call center. What is that? Center. దీన్ని ఏమని పిలుస్తాము మనము? సెంటర్ అని పిలుస్తాము. What we call center. అది ఈక్వల్గా ఉంటుంది, సెంటర్కు ఈక్వల్గా ఎటు సైడ్ నుంచి చూసినా అది సేమ్ లెంగ్త్లోనే మనకు కనపడుతుంది. సో దిస్ ఈజ్ వాట్ we call center. ఏమని పిలుస్తుంటాం మనము? సెంటర్. C-E-N-T-R. Center. Okay. How many centers in circle? Centers ఎన్ని వస్తాయి సర్కిల్లో? ఓన్లీ వన్నే వస్తుంది. ఏంటంటే అది రావన్నమాట. సో అది ఎలా ఏర్పడుతుంది సెంటర్ అనేది కూడా మీకు చెప్పాను కదా. ఎప్పుడైతే రౌండర్తో మనం వేస్తామో అప్పుడు మనకు అక్కడ ఒకటి డోట్ లాగా పడిపోతుంది. దాన్ని మనము సెంటర్ అని పిలుస్తాము. నెక్స్ట్, how do you want which line segment through the center? ఏ లైన్ సెగ్మెంట్ అయితే సెంటర్ లోపల నుంచి వెళ్తుందో చూడండి, త్రూ సెంటర్ లోపల నుంచి వెళ్తుందో that line segment we call. Which line segment going to through the center? ఏ లైన్ సెగ్మెంట్ సెంటర్ లోపల నుంచి వెళ్తుందో దాన్ని మనము డయామీటర్ అంటాము. We call diameter. Which line segment going through the center? సెంటర్ లోపల నుంచి వెళ్ళే దాన్ని ఏమంటాము? diameter. From the center which line segment going on circle? ఏ లైన్ సెగ్మెంట్ అయితే సెంటర్ దగ్గర నుండి సర్కిల్ పైకి వెళ్తుందో దాన్ని ఏమంటాం? రేడియస్. సపోజ్ దిస్ ఈజ్ సెంటర్ లోనా, ఇక్కడ నుంచి ఇలా సెంటర్ పైకి వచ్చింది అంటే దాన్ని ఏమంటాము? రేడియస్. సో సర్కిల్ అంటేనే మనకి ఏమవుతుంది? గ్రూప్స్ ఆఫ్ పాయింట్స్. ఇక్కడ అన్ని పాయింట్స్ ఉంటాయి అన్నమాట. గ్రూప్స్ ఆఫ్ సర్కిల్ అంటేనే మనకు గ్రూప్స్ ఆఫ్ పాయింట్స్. సెంటర్ దగ్గర నుంచి ఏ పాయింట్ సర్కిల్ పైన ఉన్న ఏ పాయింట్ దగ్గరికి వెళ్ళినా కూడా అది ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. ఓకేనా? సో సెంటర్, డయామీటర్, రేడియస్. ఎనీ డయామీటర్ హ్యావ్ 2 రేడియస్. ప్రతి డయామీటర్లో 2 రేడియస్ ఉంటాయి. చూడండి అన్న, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రేడియస్. 1 ఉంది అంటే దాన్ని రేడియస్ అంటాం. మోర్ దాన్ 1 ఉంటే రాడీ అంటాం. రేడియస్ ప్లూరల్ వర్డ్ రాడీ. రాడీ అని పిలుస్తాం. ఓకేనా?
నెక్స్ట్ కర్డ్. సో కర్డ్కి మనకి ఎలాంటి రూల్స్ ఉండవు నాన్న, ఎలాంటి రూల్స్ ఉండవు. ఎనీ లైన్ సెగ్మెంట్ గోయింగ్ టు పాయింట్, ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్ళింది అంటే దట్ వన్ ఈస్ కర్డ్. సర్కిల్లో ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్ళడమే కర్డ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే దట్ ఈస్ కర్డ్. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే దట్ వన్ ఆల్సో కర్డ్. One thing you want to keep in your mind, every diameter is a curd. Every diameter is a curd. ప్రతి diameter curd అవుతుంది. But every curd is not a diameter. Okay, గుర్తు పెట్టుకోండి బాగా. Every diameter is not a every diameter is a curd. ప్రతి డయామీటర్ కర్డ్ అవుతుంది, కానీ ప్రతి కర్డ్ ఈజ్ నాట్ డయామీటర్. ప్రతి కర్డ్ మనకు డయామీటర్ కాదు. ఓకేనా? ఎందుకంటే డయామీటర్ రూల్స్ ఉన్నాయి. అది ఖచ్చితంగా సెంటర్ లోపల నుంచి మాత్రమే వెళ్ళాలి. సెంటర్ లోపల నుంచి వెళ్తేనే అది డయామీటర్ అవుతుంది. కర్డ్ కన్నా రూల్స్ ఏం లేవు కదా, ఇక్కడ నుంచైనా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు. ఇంకొకటినా, ఇన్ సర్కిల్ హౌ మెనీ డయామీటర్స్, ఎన్ని డయామీటర్స్ ఉండొచ్చు సర్కిల్లో చెప్తారా మేడం? నేను 1 కదా వేసాను కాబట్టి 1 అని చెప్తారా? నో, సో మెనీ, ఇన్ఫినిటీ, చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. సో కౌంట్లెస్, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు. సో మెనీ ఈజ్ దేర్, సో మెనీ. దానికి ఇన్ఫినిట్ అన్న, 1 not 1 1 2 not 3. ఓకే, సో మెనీ diameters have in the circle. నెక్స్ట్ మీకు చెప్పాను కదా, కర్డ్ డయామీటర్ కాదు, కానీ డయామీటర్ కర్డ్ అవుతుంది. సో విచ్ ఈస్ ద లాంగెస్ట్ కర్డ్ ఇన్ ద సర్కిల్? ఏది బిగ్గెస్ట్ కర్డ్ అంటే కనుక దాన్ని డయామీటరే అంటాం. డయామీటర్ కన్నా ఇంకా పెద్దది ఏది రాదు నాన్న. అర్థమైందన్నా? డయామీటర్ కన్నా పెద్దది ఏది రాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక ఇంట్లో ఉన్నారు, బ్రదర్ అండ్ సిస్టర్స్. సో అబ్బాయి పెద్దవాడు, అమ్మాయి చిన్నది అనుకుందాం. ఆ అబ్బాయి మామూలుగా ఏం చేస్తున్నాం, గర్ల్స్ బాయ్స్ ఇవి కూడా మనం వేసుకుంటాం బట్టలు, అవునా? బాయ్స్ వేసుకుంటాం, మనవి వేసుకుంటాము, అందరినీ వేసుకుని తిరుగుతూ ఉంటాం మనం. కానీ బాయ్స్ గర్ల్స్ వేసుకుంటారా చెప్పండి? మనము కర్డ్ లాంటి వాళ్ళం అనమాట. అంటే వాళ్ళ బట్టలు మనం వేసుకుంటాం, మన బట్టలు కూడా మనమే వేసుకుంటాం. బట్ డయామీటర్ అంటే బాయ్ లాంటి వాడి బట్టలు తప్ప వేరే వాళ్ళ బట్టలు వేసుకోలేడు. మన బట్టలు వేసుకుంటారా? అమ్మాయిల బట్టలు వేసుకుని తిరుగుతారా బాయ్స్? వేసుకోరు కదా. ఒకవేళ వేసుకున్నా కూడా బయటకు వస్తాం. మనమైతే బాగా జీన్స్ ప్యాంట్ వేసుకుంటాం, టీ షర్ట్ వేసుకుంటాం, ఊరంతా తిరుగుతూ ఉంటాం. వాళ్ళు తిరుగుతారా శారీ కట్టుకొని? తిరగరు. సో అక్కడ ఎగ్జాంపుల్ అది నాన్న. మనమైతే రెండు కర్డ్ అనేది డయామీటర్ అయినా కర్డే అవుతుంది, కర్డ్ కూడా కర్డ్ అంటాం. బట్ డయామీటర్ అంటే ఏంటి? డయామీటర్ అంటే ఏ లైన్ సెగ్మెంట్ అయితే సెంటర్ లోపల నుంచి వెళ్తుందో దాన్ని మాత్రమే డయామీటర్ అంటాం. కానీ ఏ పక్కన ఉన్న కర్డ్స్ అన్నింటినీ డయామీటర్ అనం. కర్డ్తో పాటు ఉన్న డయామీటర్లను కూడా కర్డ్ అనేస్తాం, కానీ కర్డ్ను మాత్రం డయామీటర్ అనము. ఓకేనా? ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వ్యూస్ మనకు వచ్చినాయి కదా. వ్యూస్, సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ. దిస్ వన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ సో డయామీటర్ ఒక రూల్ ఉంది మనకి. డయామీటర్ ఒక రూల్ ఉంది. డయామీటర్ ఈజ్ ఈక్వల్, ఇందాక చెప్పాను కదా, ఒక డయామీటర్ లో ఎన్ని రేడియస్ ఉంటాయని. డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2 into రేడియస్. డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2 into రేడియస్. ఒక డయామీటర్ లో 2 రేడియస్ ఉంటాయి. నెక్స్ట్ రేడియస్ ఈజ్ ఈక్వల్ diameter by 2. Diameter
కనుక్కోవాలి అంటే డయామీటర్ని ఆఫ్ చేస్తే రేడియస్ వచ్చేస్తుంది. ఫుల్ లైన్ సర్కిల్లో ఉన్న ఫుల్ లైన్ని డయామీటర్ అంటాం, హాఫ్ లైన్ని రేడియస్ అంటాం నాన్న. ఓకే, now you take వర్క్ బుక్ పేజ్ నెంబర్ 8. ఇప్పుడు పేజ్ నెంబర్ 8 తీసుకోండి వర్క్ బుక్. దేర్ హ్యావ్ బ్లాంక్స్ నో. చూడండి ఫస్ట్ వన్. A circle is a simple dash figure. సర్కిల్ ఏమంటాం మనము? సింపుల్, క్లోజ్ అయింది కాబట్టి క్లోజ్డ్ ఫిగర్ అంటాం. సెకండ్ వన్, all the points on the circle are at dash distance from the center. మీకు చెప్పాను కదా సర్కిల్ పైన గ్రూప్స్ ఆఫ్ పాయింట్స్ అన్నీ ఉంటాయి. ఆ పాయింట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఈక్వల్ లెంత్లోనే ఉంటాయి. నేను ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా ఏముండవు, అన్నీ ఈక్వల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఓకేనా? సో at all points on the circle are at equal distance. బ్లాంక్లో రాసుకోండి మీరు. నెక్స్ట్, ద ఫిక్స్డ్ పాయింట్ ఫ్రమ్ విచ్ ఏ సర్కిల్ ఈజ్ డ్రాన్ ఈజ్ ఏస్. మనకి ఫిక్స్డ్ పాయింట్ ఒకటి ఉంటుందని చెప్పాను కదా, మనం డ్రా చేసేటప్పుడు ఒక పాయింట్ ఫిక్స్ అవుతుంది అని. సో వాట్ ఈస్ దట్? సెంటర్. వాట్ ఈస్ దట్? సెంటర్. నెక్స్ట్, dash is the distance from the center to any point on the circle. Dash is the distance from the center to any point on the circle. Center దగ్గర నుంచి ప్రతి పాయింట్ కి డిస్టెన్స్ ఎలా ఉంటది? సేమ్ గా ఉంటది. ఈక్వల్. సేమ్ ఈజ్ ద లేదా ఈక్వల్. ఈక్వల్ ఈజ్ ద. సేమ్ ఆర్ ఈక్వల్ ఏవడైనా నోట్ చేసుకోవచ్చు. డయామీటర్ ఈజ్ డాష్ ద లెంత్ ఆఫ్ ద రేడియస్. డయామీటర్ ఈజ్ డాష్ ద లెంత్ ఆఫ్ ద రేడియస్. టెల్ మీ ఆన్సర్ దిస్ వన్. So what is the answer Nana? Say the answer. What is the answer? Twice. Okay, sixth one is what Nana? A circle can have dash than one diameter. Circle లో 1 diameter ఉంటుందా? ఏం చెప్పాను? మోర్ దాన్ 1 అని చెప్పాను కదా, 1 కన్నా ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా. సో మోర్. ఆన్సర్ ఈస్ more than 1. Okay na? Now page number 10 చూడండి అన్న. Take page number 10. Page number 10 తీసుకోండి. ట్వైస్ కనపడుతుందా? సిక్స్త్ వన్ మోర్ కనపడుతుందా నాన్న మీకు? సిక్స్త్ వన్ మోర్ చూడండి ఒకసారి. మోర్ కనపడుతుంది కదా. సో లాస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అన్న చూడండి. ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 5 సెంటీమీటర్స్. పేజ్ నెంబర్ 10. పేజ్ నెంబర్ 10 తీసుకోండి వర్క్ బుక్ పేజ్ నెంబర్ 10. The radius of a circle is 5 centimeters. Find its diameter. ఏమంటున్నాడు? రేడియస్ 5 centimeters అయితే diameter is what?
సో రేడియస్ 5 సెంటీమీటర్స్ అయితే డయామీటర్ ఏమవుతుంది నాన్న? Want to see. Radius 5 centimeters. Diameter is 12. So what is the rule? Diameter is equal 2 into radius. So 2 into radius is what? 5 centimeters. So 2 5s are 10 centimeters. So diameter is equal 10 centimeters. So this one you write there. They given some space, no? ఇక్కడ ప్రాబ్లం దగ్గర మీకు ప్లేస్ ఇచ్చారు చూడండి. ప్లేస్ కనబడుతుందన్నా ఈ ప్లేస్ లో ఆన్సర్ మెన్షన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ డయామీటర్? గ్రీన్ కలర్ లో ప్రాబ్లం ఉంది. గ్రీన్ కలర్ లో ప్రాబ్లం. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ డయామీటర్? ఏమి ఇచ్చారు మీకు అక్కడ? ఆఫ్ లైన్ అంటే ఏమని చెప్పాను నేను? డయామీటర్ సారీ రేడియస్ అని చెప్పాను కదా. ఆఫ్ లైన్ అంటే ఏమని చెప్పాను? రేడియస్. ఆఫ్ లైన్ రేడియస్ అంటాము. ఫుల్ గా లైన్ ఉంది అంటే దాన్ని డయామీటర్ అంటామని చెప్పాను. సో ఇక్కడ మనకు రేడియస్ ఇచ్చారు. ఇందాక సేమ్ ప్రాబ్లం లాగే radius is equal to what there? 4 centimeters. Okay, now we want diameter. Diameter is equal to what? 2 into radius. Radius is what? 4 centimeters. That is called 8 centimeters. Okay na? Okay na children? Please enter there. Please enter there. A space lo mere enter cheskondi, but writing is neatly. Next, what is the length of the radius of the circle? So radius icharu ee circle lo. Ee circle lo radius icharu. Manam em cheyali? Sorry nana. డయామీటర్ ఇచ్చారు ఈ సర్కిల్ లో మనకు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్? ఇక్కడ ఏమి ఇచ్చారో మనకు చెప్పలేదు, కానీ రేడియస్ కనుక్కోండి అంటున్నాడు. అంటే ఏంటి ఈ ఫుల్ లైన్ ఏమని చెప్పాను మీకు నేను? ఈ ఫుల్ లైన్ ఏమని చెప్పాను? ఫుల్ లైన్ ఉంటే దట్ వన్ ఈస్ డయామీటర్ కదా. డయామీటర్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? రేడియస్ కనుక్కోవాలి. సో ఫుల్ లైన్ ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. మనకు రేడియస్ అంటే ఎంత నానా? ఆఫ్ లైన్ అంటే 8 లో ఆఫ్ ఎంత? 4. అంటే మనం మామూలుగా నోట్తోనైనా చెప్పేయచ్చు, ప్రాబ్లం చేయాల్సిన అవసరం. కానీ మనకు స్పేస్ ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లం చేద్దాం. ఓకేనా? చూడండి, diameter is equal 8 centimeters. So what do you want? Radius is equal to what? Radius means what, Nana? Before I told now, diameter by 2. That is equal 8 by 2. 2 1s are 2, 2 4s are 8. So answer is 4 centimeters. Okay na? Please enter that one, Nana. Okay Nana, next problem chudandi. The diameter of a circle is 12 centimeters. Find its radius. So before problem నేను చేశాను కదా, పిక్చర్ ఇచ్చినది. సో సేమ్ లైక్ దట్ ఓన్లీ యూ వాంట్ టు డూ. డయామీటర్ అంటే ఫుల్ లైన్ 12 అయితే హాఫ్ లైన్ ఎంత అవుతుంది? అందులో 6 సెంటీమీటర్స్ అవుతుంది. సేమ్ లైక్ దట్ ఓన్లీ యూ వాంట్ టు డూ. నెక్స్ట్ నోట్ చేసుకోండి, ఆన్సర్ నోట్ చేసుకోండి. అంటే మీరు నాన్ నోట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది.
యువర్ బుక్. ఇక్కడ స్పేస్ ఇచ్చారు చూడండి, అక్కడ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ 10 సెంటీమీటర్స్. రేడియస్ ఇచ్చాడు వాడు 10 సెంటీమీటర్స్ అంటేనా. సో డయామీటర్ ఎంత అవుతుంది? ఆఫ్ లైన్ 10 అవుతుంది, ఫుల్ లైన్ ఎంత అవుతుంది? 20 సెంటీమీటర్స్ అవుతుంది కదా. రేడియస్ ఇస్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్. Diameter is equal 2 into radius. So 2 into 10 centimeters, that is equal 20 centimeters. So diameter is equal 20 centimeters. Please enter that one. Next problem. The distance between the center of a circle and its boundary is 7 centimeters. Find the length of its radius and diameter. Problem చూడండి. సెంటర్ అంటారు. ఏమంటున్నాడు ప్రాబ్లంలో? ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ అండ్ ఇట్స్ బౌండరీ. ఇక్కడ ఉన్న సెంటర్ దగ్గర నుంచి ఈ బౌండరీకి డిస్టెన్స్, ఇక్కడ ఉన్న సెంటర్ దగ్గర నుంచి దీని బౌండరీ అంటాం కదా. చుట్టూ మామూలుగా క్రికెట్ ఆడేటప్పుడు బౌండరీ దాటింది అంటుంటారు కదా. సో చుట్టూ ఉన్న లైన్ ని బౌండరీ అని పిలుస్తాం. సెంటర్ దగ్గర నుంచి బౌండరీకి ఎన్ని సెంటీమీటర్స్ ఉంది? 7. ఈ డిస్టెన్స్ ఇచ్చాడు మనకు 7 సెంటీమీటర్స్ అని. సో ఇప్పుడు చెప్పండి, ఏం డిస్టెన్స్ మనకు? హాఫ్ లైన్ వచ్చింది. హాఫ్ లైన్ ఏమంటాము? రేడియస్ అంటాం. ఓకే, we draw this picture also there. Radius is equal 7 centimeters. Diameter is equal 2 into radius. So radius means what, Nana? 7 centimeters. So 2 sevens are 14 centimeters. So now radius is 7 centimeters, diameter is equal 14 centimeters. Okay, you write it down. R means radius, Nana. R is equal 7 centimeters. D means diameter 14 centimeters. Okay. Please enter this one in your book. Okay. Next please see Nana. Next page తీసుకోండి. Identify and write the different front side top view of objects. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా. బటర్ఫ్లై ఏ వ్యూలో ఉంది? మీకు ఏ వ్యూలో కనపడుతుంది? ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ థర్డ్ క్లాస్లో మనం చేసాం. సో దిస్ ఈజ్ సైడ్ వ్యూ. స్పెల్లింగ్ రైట్ నీట్లీ, మీరే రాయాలి, నీట్గా రాయండి స్పెల్లింగ్. సైడ్ వ్యూలో ఉంది. నెక్స్ట్ ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు? ఫ్రంట్ వ్యూలో ఉన్నాడు. మీకు స్పెల్లింగ్స్ కూడా పైన ఇచ్చాను. ఫ్రంట్, సైడ్, టాప్ అనేది స్పెల్లింగ్స్ కూడా పైనే ఉన్నాయి మీ బుక్లో. సో ఆ స్పెల్లింగ్ ఓన్లీ యాడ్ సైడ్. ఇక్కడ ఫ్రంట్ అనేది సైడ్ మాత్రం మీరు యాడ్ చేసుకొని రాయండి. దిస్ ఈజ్ షూ. షూ ఏ వ్యూలో ఉన్నాయి? టాప్ వ్యూ.
house front view. Next, idli nana top view. Boy side view. Bike top view. Elephant front view. Car side view. ఓకేనా? ఇవి మీరే ఆన్సర్స్ రాయండి. నేను ఆన్సర్స్ చెప్పాను, మీరు స్పెల్లింగ్స్ రాసేయండి. ఓకేనా?